ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన భారత యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్లో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడినప్పుడు అతడి పక్కటెముకలకు గాయమైంది. ఈ గాయం తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. మొదట డ్రెస్సింగ్ రూమ్ లో బీసీసీఐ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించిన వెంటనే శ్రేయస్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. తొలుత సాధారణ వార్డులో ఉంచి చికిత్స అందించినప్పటికీ అంతర్గతంగా బ్లీడింగ్ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన డాక్టర్లు వెంటనే శ్రేయస్ ను ఐసీయూకి మార్చారు. శ్రేయస్ అయ్యర్ కు అంతర్గత రక్తస్రావం అవుతూ ఉండడం కారణంగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, దానిని నివారించడానికి వైద్య నిపుణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐసీయూలో నిరంతరం పర్యవేక్షణలో ఉంచి అతడి శరీర పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ వెనక్కి పరిగెత్తుతూ అదుపు తప్పి నేలను బలంగా తాకాడు. ఈ తాకిడి కారణంగానే పక్కటెముకలకు గాయమై అంతర్గతంగా రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత శ్రేయస్ అయ్యర్ 3 వారాల్లో కోలుకొని తిరిగి మైదానంలోకి అడుగు పెడతాడని భావించారు. కానీ అంతర్గత రక్తస్రావం వంటి తీవ్ర సమస్య తలెత్తడంతో అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ గాయం తీవ్రత భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగా పరిగణించవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ కీలక ఆటగాడు. అతని దూకుడు బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ జట్టుకు ఎంతో అవసరం. ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించినప్పటికీ అతడిని మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించే అవకాశం ఉంది. ఈ సమయంలో అంతర్గత బ్లీడింగ్ పూర్తిగా ఆగిపోయి ఇన్ఫెక్షన్ ముప్పు తొలగిపోయే వరకు వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. బీసీసీఐ మెడికల్ టీం కూడా సిడ్నీలోని ఆసుపత్రి వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆసుపత్రిలో 1 వారం గడిచిన తర్వాత శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అతడిని ఇండియాకు పంపించే విషయంపై వైద్యులు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ను కొనసాగించే అవకాశం ఉంది. యువ ఆటగాడి ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అగ్రనాయకత్వం కూడా దృష్టి సారించింది. భారత అభిమానులు సైతం శ్రేయస్ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్న నేపథ్యంలో శ్రేయస్ కోలుకోవడానికి పట్టే అదనపు సమయం రాబోయే కీలక సిరీస్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వదేశంలో జరగబోయే ముఖ్యమైన సిరీస్లకు శ్రేయస్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది.